అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా 'తాండేల్'. శ్రీకాకుళం జిల్లాలో జాలర్ల జీవితంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం చందు మొండేటి తెరకెక్కిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంస్థ గీతా ఆర్ట్స్ దీనిని ప్రొడ్యూస్ చేస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు దీనిని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాలోని 2 పాటలు సూపర్ హిట్ నిలిచాయి. ఇప్పుడు మూడో సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే రొమాంటిక్ ప్రేమ గీతాన్ని రెడీ చేశారట. వచ్చే వారం ఈ సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సాంగ్లో నాగచైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ సూపర్గా ఉంటుంది అని సమాచారం. ఈ సాంగ్ వచ్చాక అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. ఇక ఇటీవలే విడుదల చేసిన నమఃశివాయ సాంగ్ దూసుకుపోతోంది. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దీనిని రాయగా, అనురాగ్ కులకర్ణి, హరిప్రియ గానం చేశారు. శివరాత్రి సందర్భంగా వచ్చే ఈ గీతాన్ని అన్నపూర్ణ స్టూడియోస్లో భారీ సెట్ వేసి హీరోయిన్లతో పాటు పలువురు డాన్సర్లపై చిత్రీకరించారు. దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. పాన్ ఇండియా రేంజ్లో వస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉన్నట్టు తెలుస్తోంది. బుజ్జి తల్లి సాంగ్ రికార్డు క్రియేట్ చేస్తోంది. 50 మిలియన్స్ వ్యూస్ పైగా దూసుకుపోతోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దీంతో చైతు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం మత్స్యకారుల కుటుంబంలో జరిగిన కథ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతోంది. శ్రీకాకుళం సాంస్కృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించబోతున్నారు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన రాజు అనే జాలరి పొరపాటున పాకిస్తాన్ సముద్రాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవీ అధికారులు అరెస్ట్ చేస్తారు. ఇక ఈ ఘటనను ఆధారంగా చేసుకొని తాండేల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ జాలరిని తిరిగి భారత్కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడవచ్చు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.